చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్లా వాళ్ళు కూడా జాబ్స్ వచ్చే మన దగ్గర చదువుకుంటారు. 80% సక్సెస్ రేట్ ఉంటుంది ఈ పిల్లలు. ఎటువంటి ప్రలోభాలు కానీ ఎటువంటి మనీతో కూడింది ఎటువంటిది కాదు. చెడ్డవాడు కాదు సార్. ప్రతి పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. చాలా మంది ఈ 10th ఫెయిల్ అయిపోయాను, ఇంటర్ ఫెయిల్ అయిపోయాను, సూసైడ్ చేసుకోవడం ఇలాగా. ప్రత్యేకంగా డైరెక్టర్లే లెక్చరర్స్గా వర్క్ చేయటం. ఇప్పటి వరకు మనం విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థల కోసం అనేక అంశాలు బండి శ్రీనివాసరావు గారి మాటల్లో తెలుసుకున్నాం. ఇద్దరు స్నేహితులతో మొదలైన ఈ విద్యా సంస్థ నేడు ఎంతోమంది యువతని తయారు చేయడంతో పాటు త్రివిధ దళాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్న ఎన్నో అంశాలు కూడా సార్ మాటల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక స్నేహితుల్లో మరొక స్నేహితులైన కృష్ణకుమార్ కూడా మనతో ఉన్నారు. కృష్ణకుమార్ గారి మాటల్లో కూడా ఎటువంటి విద్యాసంస్థ రంగంలో కానీ స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ఉంది సంస్థలు రన్ చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, విద్యార్థులు తయారు చేయడానికి అంశాలు కూడా అన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు మీరు ఈ విశాఖ డిఫెన్స్ అకాడమీ కోసం వరకు బంటి సార్ మాటలో అనేక అంశాలు కూడా మేము తెలుసుకున్నాం. మీరు స్నేహితులుగా మొదలయ్యారని, విద్యా సంస్థలు స్థాపించారని కూడా చెప్పారు సార్. మీరు ఎక్కడ సార్ మీరు విద్యాభ్యాసం కానీ మీరంతా ఎక్కడైంది సార్? ఉపాధ్యాయులు ఎక్కడ కంప్లీట్ చేశారు? మేము శ్రీకాకుళం జిల్లాలో సార్ కంచిలి మండలం కంచిలి మండలంలో రేఖాదేవిపురం అనే ఒక రిమోట్ విలేజ్లో నేను జన్మించడం జరిగింది. అక్కడే నా ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. దాని తర్వాత మా ఫాదర్ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలలో నా విద్యాభ్యాసం అంతా పూర్తి చేయడం జరిగింది. తర్వాత మేము 10th నుంచి ఇంటర్ రాజంలో మేము చివరికి రాజంలో స్థిరపడడం జరిగింది. డిగ్రీ ఏమో విజయనగరం ఎంఆర్ కాలేజ్లో చేయడం జరిగింది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో ఎంఎస్సి యూనివర్సిటీ తమిళనాడులో కంప్లీట్ చేయడం జరిగింది. బంటి సార్కి మీకు ఎలా పరిచయం? మేము రాజంలో 10th నుంచి కూడా మేము ఇద్దరం కూడా క్లాస్మేట్స్. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జర్నీకి అలా కంటిన్యూ అవుతుంది. ఇది ఎప్పుడు ప్రారంభించారు సార్ విశాఖ డిఫెన్స్ అకాడమీ? ఎన్నాళ్ళైంది ప్రారంభం? 2002 మార్చి 1 స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఏంటంటే సార్ ఇంటర్మీడియట్తో పాటు ఏ విద్యారంగాలు మన దగ్గర ఉన్నాయి సార్? అంటే మొదటగా మేము ఇంటర్మీడియట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్తో పాటు ఈ ఆర్మ్ ఫోర్సెస్కి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంటర్మీడియట్తో పాటు స్టార్ట్ అయిన విద్యా సంస్థ 2005వ సంవత్సరంలో డిగ్రీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డిగ్రీతో పాటు కూడా ఈ డిఫెన్స్ కోర్సెస్ సంబంధించిన అన్ని వాటికి కూడా మేము ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2015-16లో మేము స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే డిఫెన్స్ అకాడమీని ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అంటే మేము 1996లో మా కెరియర్ని స్టార్ట్ చేయడం మొదలైంది. అది అప్పుడు మేము లెక్చరర్గా ప్రయాణం స్టార్ట్ చేసి 6.5 సంవత్సరాలుగా ఒక లెక్చరర్గా వర్క్ చేసాం. ఇద్దరం కలిసి వర్క్ చేసాం. దాని తర్వాత ఏంటంటే మేము తెలుసుకుంది ఏంటంటే ఒక విద్యతో పాటు ఉపాధికి కూడా కావాలి పిల్లల్ని ఉద్దేశించి, ప్లస్ మనకు తెలిసిన ఏరియాలో బాగా ఉన్న ఈ అవసరం దృష్ట్యా ఇది ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టడం జరిగింది. గాజువాక ఇండస్ట్రీ మన దగ్గర అంటే బాయ్స్ గర్ల్స్ 2 క్యాంపస్లు ఉన్నాయి సార్. 2002వ సంవత్సరం నుంచి కూడా లాస్ట్ 2 years బ్యాక్ అంతవరకు కూడా మనకి బాయ్స్ క్యాంపస్ ఉండేదండి. ఇప్పుడు గర్ల్స్ని కూడా ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? బాలికలకి డిఫెన్స్ అకాడమీలో ఎలాంటి అవకాశాలు ఉంటాయంట సార్? యాక్చువల్గా చెప్పాలంటే బాలికలకి ఏంటంటే ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అది ఇంకా అవేర్నెస్ రావట్లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో బాలికలు ఎక్కువ మందికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మన దగ్గర వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర? హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుందంటే మనకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. అమ్మాయిలు అనేసరికి ఏముంటుంది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. హాస్టల్ ఫెసిలిటీస్లో కూడా హాస్టల్ ఫెసిలిటీస్తో పాటు వాళ్ళకి మెడికల్గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అందువల్ల మనకి దగ్గరలో ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఎటువంటి సార్ అంటే ఏమైనా మీకు అవగాహన సదస్సులు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తూ ఉంటారా? బయట నుంచి వచ్చే పిల్లలు ఎలా సార్ మన దగ్గర జాయిన్? అంటే మ్యాక్సిమం ఏంటంటే మనకి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ జరుగుతుంది. ఒక పిల్లడు సెలెక్ట్ అయ్యాడంటే వాళ్ళే ఒక 10 మందిని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంటుంది యాక్చువల్గా పేరెంట్స్ దగ్గర నుంచి. యాక్చువల్గా కమర్షియల్ అనే కాకుండా ఏంటంటే
అది మనం లో ఫీ స్ట్రక్చర్తో ఇవ్వటం వల్ల ఒక పిల్లడి నుంచి అలా ఒక పిల్లడు అలా వచ్చి జాయిన్ అవ్వడం. అంటే మేము విన్నదంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఇంట్లో వాళ్ళు కూడా జాబ్స్ వచ్చే మన దగ్గర చదువుకునే పిల్లలు, ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు వచ్చిన పేరెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారండి. అంటే వాళ్ళు మన దగ్గర కంప్లీట్ చేశారండి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్తో పాటు ఈ డిఫెన్స్కి సపరేట్గా కోచింగ్ ఇస్తారా, అదంతా కంటిన్యూ ఉంటుంది? అంటే మన డైలీ రొటీన్ స్టార్ట్ అయ్యేది 5:30కి, ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే. 5:30 to 7:30 మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందండి. 7:30 to 8:30 బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది. ఈ 8:30 నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఈ 8:30 నుంచి 12:50 వరకు క్లాసెస్ ఉంటాయి. ఓకే సార్. అగైన్ 12:50 to 1:40 లంచ్ బ్రేక్ ఉంటుంది. అగైన్ లంచ్ బ్రేక్ తర్వాత 5:10 వరకు క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెగ్యులర్ ఇంటర్మీడియట్తో పాటుగా మనం ఈ డిఫెన్స్ కోర్సెస్ సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ చెప్పగలుగుతున్నాం. దానికి అడిషనల్ టైం కేటాయిస్తారు సార్ ఏమన్నా? ఈ డ్యూరింగ్ ద ఈ సిలబస్లోనే దాన్ని మిక్స్ చేసి చెప్తాం. దీంట్లోనే మిక్స్ చేసి చెప్తాం అన్నమాట. ఇప్పుడు డిగ్రీ జాయినింగ్తో పాటు డిఫెన్స్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు సార్? సేమేనండి, ఇలా ఉంటుంది. వాళ్ళకి కూడా డైలీ రొటీన్ ఉంటుంది. డిగ్రీతో పాటుగా ఈ ఎక్స్ట్రా అడిషనల్ సబ్జెక్ట్స్ అని ఇవన్నీ ఇస్తాం. అంటే ఒక్క డిఫెన్స్ సర్వీసెస్కే కాదు, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పనికొస్తుంది. ఉపయోగపడుతుంది. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16 ఏళ్ళలో స్టార్ట్ అయిన పిల్లాడు జర్నీ వాడికి 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని ఉద్దేశంతో. వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? అంటే ఇప్పుడు మన దగ్గర జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి 10th క్లాస్లో ఎటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, 2 మార్కులు రావాలని, కానీ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఏ అంశాలు చూసి మనం జాయిన్ చేసుకుంటాం వాళ్ళని? అంటే జనరల్గా మీకు ఆర్మ్ ఫోర్సెస్ డిఫెన్స్ సర్వీసుల్లోకి వెళ్ళాలనుకుంటే కొన్ని పారామీటర్స్, హైట్, వెయిట్, ఐసైట్ ఇవన్నీ. దానికి సంబంధించి ఏంటంటే మనం మెడికల్ కౌన్సిలింగ్ అనేది అవుతుంది. ఫస్ట్ ప్రతి పిల్లడి దగ్గర మనం మెడికల్ కౌన్సిలింగ్ తీసుకొని మనం అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి డిఫెన్స్ ఓన్లీ ఇంటర్మీడియట్ కూడా మన చదువుకోవచ్చు? ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ ఉంటుంది. ఓన్లీ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు మిగతా రాష్ట్రాల నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, మిగతా రాష్ట్రాల నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ పిల్లలు ఎవరైనా మన దగ్గర జాయిన్ అవ్వచ్చు? అంటే వేరే రాష్ట్రం కదా? ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అండి. మన కాలేజీలో లాస్ట్ 23 ఇయర్స్లో కూడాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా నుంచి కూడా వచ్చిన పిల్లలు చాలామంది చదువుతూ ఉన్నత స్థానాలు చేరుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎలా సార్ డిఫెన్స్ అంటే వాళ్ళు నోటిఫికేషన్ పడిన వెంటనే మీరు పెడతారా? వాళ్ళకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ మీకు? ఎలా డిఫెన్స్లో జాయినింగ్ అప్లై చేయటం అనేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దగ్గరుండి మనమే అప్లై చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. దాన్ని మీరే బాధ్యత తీసుకుంటారు? అప్లై చేయించడం అంతా కూడా మేమే దగ్గరుండి అప్లై చేయించడం, దాన్ని చేయిస్తాం. ఇక్కడ మన దగ్గర పిల్లలు కానీ ఏ రిజల్ట్స్ వచ్చేసారు? లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానీ ఎక్కడ జాయినింగ్ సార్? మీకు ఆల్మోస్ట్ ఇది 2.5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. ఓకే సార్. సో ఇంటర్మీడియట్తో పాటుగా ఇంకొక ½ year మన దగ్గర పిల్లలు ఉండాలి. ఎందుకంటే పిల్లాడికి జాబ్స్ ఈ వెళ్ళే వయసు ఏంటంటే 17.5 years ఉండాలి సార్. 17.5 years. ఈ 2 years ఇంటర్మీడియట్తో పాటు ఇంకొక ½ year ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయాక కూడా మనం ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తాం ఈ జాబ్స్ సంబంధించి. ఇంటర్మీడియట్ రెగ్యులర్ సిలబస్తో పాటుగా వీటికి సంబంధించిన సిలబస్ అంతా చెప్తూ 2 years అయిపోయాక కూడా ఇంకొక 6 months మన దగ్గర ఉంచి ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఓకే. సో మన దగ్గర మ్యాక్సిమం 75 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది ఈ పిల్లలు. అంటే ఓన్లీ కోచింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు మన దగ్గర? ఓన్లీ కోచింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంటర్ కంప్లీట్ అయిన పిల్లలు డిఫెన్స్ కోచింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా అందరికీ ఉంటుందండి. ఫిజికల్ ఫిట్నెస్, జిమ్ అవన్నీ అవైలబిలిటీ ఉంటుంది అందరికీ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అనేక కళాశాలలు కానీ కాలేజీలు చూస్తాం, పబ్లిసిటీ కానీ యాడ్స్ కానీ చేస్తుంటారు, కానీ అవన్నీ ఎక్కడ కనిపించేస్తారు. మీరు ఎందుకు అట్లా దూరంగా ఉంటారు? దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే ఈ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయండి డిఫెన్స్ అకాడమీస్ అన్ని. సార్ ఈ డిఫెన్స్ అకాడమీలో కాంపిటీషన్ అనేది కూడా ఏంటంటే జనరల్ పబ్లిక్ ఏం చూస్తున్నారంటే ఏ కాంపిటేటివ్ తీసుకోవాలనుకున్నా అక్కడ ఉన్న రిజల్ట్స్, సెలెక్షన్స్ అవి దాంట్లో పోటీ పడి పోటీతత్వం ఉంటే సరిపోయేది. కానీ ఏమవుతుందంటే జనరల్గా వాళ్ళు చెప్పే మాటలు నమ్మి కొంతమంది మోసపోవడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే ఈ డిఫెన్స్ సెలెక్షన్స్ అనేవి ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ అండి. ఎటువంటి ప్రలోభాలు కానీ ఎటువంటి మనీతో కూడింది ఎటువంటిది కాదండి. అప్పుడు మీ రోజుల్లో ఉన్న విద్యా రంగంకి ఇప్పటికి విద్యారంగం తేడా ఉందంటే అప్పుడు మీరు చదువుకున్న రోజులు ఎలా ఉండేవి? అంటే మంచో చెడు అప్పటికి ఇప్పటికి చాలా పిల్లల క్రమశిక్షణలో కానీ
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చి దీనివల్ల పిల్లలు అటెన్షన్ డైవర్ట్ అవుతుందండి. సో దీన్ని దృష్ట్యా మేమేం చేస్తున్నామంటే మొబైల్ ఫోన్స్ అనేవి క్యాంపస్లో అలౌ చేయము, దీనివల్ల డైవర్ట్ అవుతున్నాయి. కానీ పిల్లల మైండ్ సెట్ అనేది రాను రాను మారుతుంటుంది కాబట్టి దాన్ని బట్టి మేము కూడాను మార్పు చెంది వాళ్ళకి తగ్గ మనం అప్డేట్ అవుతూ అలా అని వాళ్ళని ఒకప్పుడు తల్లిదండ్రులు మనకి చాలా క్రమశిక్షణతో పెంచేవారు. ఇప్పుడు పెంచట్లేదని కాదు, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏంటంటే మొబైల్ అడిక్షన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు ఒకరు ఇద్దరిని ఇంట్లో చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎంతమందిని స్టూడెంట్స్ని ఎలా సార్ ఎటువంటి ఏమైనా కౌన్సిలింగ్ అండి, ప్రతి పిల్లడితో రెగ్యులర్గా టచ్లో ఉండటం, వాడితో మాట్లాడటం, ఆ పిల్లడితో మాట్లాడటం వల్ల మనకి తనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం వల్ల తనకి ఎలా కావాలనేది దాన్ని మనం చేసుకొని అలా చేసుకోవటం అండి, ఎక్కువ కౌన్సిలింగ్. మరి ఇప్పుడు మీకు స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదా? మరి ఇంతమంది ఏదైనా ఇబ్బంది పడి ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? స్ట్రెస్ అనేది ఏం లేదండి, వాళ్ళతో మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. పేరెంట్స్ ఏంటంటే ఒకరితో మాట్లాడడానికి ఇంట్లో స్ట్రెస్గా అది లేదు, యాజ్ ఏ డైరెక్టర్గా సంస్థ నిర్వహిస్తున్నాం కాబట్టి అది తప్పకుండా పిల్లలతో ఎక్కువ మాట్లాడాలి. పిల్లలతో మాట్లాడితే ఈ పిల్లడు చెడ్డవాడు కాదు, ప్రతి పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, తన వేలో మనం కానీ వెళ్ళినట్టయితే సక్సెస్ అనేది వస్తుందండి. మీకు 42% వచ్చిన వాళ్ళు కూడా 92, 50% వచ్చి వాళ్ళు 90% కూడా వస్తుందండి. అంటే అందుకే మేము 10th క్లాస్లో మార్క్స్ బేస్ చేసుకొని ఎప్పుడు అడ్మిషన్ ఇవ్వమండి. సో ఎన్ని మార్క్స్ వచ్చినా అడ్మిషన్ ఇస్తాం. ఇక్కడికి వచ్చాక చాలా వరకు మార్పు చెందుతారు పిల్లలు. నాట్ ఓన్లీ డిఫెన్స్ సర్వీసెస్, ఇంజనీరింగ్, ఐఐటి సీట్స్ వచ్చిన పిల్లలు కూడా. ఇప్పుడు చాలామంది ఈ 10th ఫెయిల్ అయిపోయాను, ఇంటర్ ఫెయిల్ అయిపోయాను, సూసైడ్ చేసుకోవడం ఇలాగా చేసుకుంటారు. అటువంటి పిల్లలకి ఎలా ఉండాలంటారు సార్? ఎటువంటి భరోసా ఇవ్వాలంటారు? మెయిన్గా తల్లిదండ్రులు కూడాను పిల్లల తాలూకా మానసిక స్థితిని అర్థం చేసుకొని వాళ్ళతో ఎక్కువ రెగ్యులర్ ఏదైనా పిల్లలతో ఎక్కువ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనం ఆ పిల్లడు ఎంతవరకు స్ట్రెస్ తీసుకోగలడు, తను ఏం చేయాలనుకుంటున్నాడు అని తెలుసుకొని మనం దాన్ని కానీ కొద్దిగా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వేరే పిల్లలతో కంపారిజన్ అనేది ఉండకూడదండి. ప్రతి పిల్లడికి ఇంకో పిల్లడికి కంపారిజన్ అనేది ఉండకుండా చూసుకున్నట్టయితే డెఫినెట్గా చేయొచ్చు. మేము ఫేస్ చేస్తుంటామండి, ఎందుకంటే ఇంతమంది ఆర్గనైజేషన్ కాబట్టి డిఫరెంట్ మైండ్ సెట్తో వస్తారు పిల్లలు. వాళ్ళందరినీ కూడా మనం ఏమైనా మాకు అనుమానం వచ్చిన వెంటనే వాళ్ళని పిలిచి మాట్లాడడం, తల్లిదండ్రులతో పిలిచి మాట్లాడటం, రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తే అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న హెల్త్ కానీ, మెడికల్ సంబంధించి కానీ, ఫిట్నెస్ సంబంధించి ఎటువంటి మీ దగ్గర ట్రైనింగ్ ఇస్తుంటారు? ఎటువంటి కోచింగ్ ఉన్నారు సార్ మీ దగ్గర? ట్రైనర్స్ ఉన్నారు? ఎర్లీ మార్నింగ్ మనకి ఫిజికల్ ట్రైనర్స్ వస్తారండి సార్, దగ్గరుండి క్యాంపస్ నుంచి తీసుకెళ్ళి ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళే దగ్గరుండి తీసుకొస్తారండి, గ్రౌండ్ దగ్గరుండి తీసుకొస్తారు. అలాగే హెల్త్ కండిషన్ అంటే నవేడేస్ ఏంటంటే హెల్త్ కండిషన్కి ఎవ్రీడే డాక్టర్ విజిట్ చేస్తారు. ఎవ్రీడే డాక్టర్ విజిట్ చేసి 2 hours ఉంటారు. ప్రతి ఒక్కరిని దగ్గరుండి కేర్ తీసుకొని చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ దగ్గరలో కాలేజ్ దగ్గరలో కూడా హాస్పిటల్స్ అన్నీ ఎక్కువ ఉంటాం కదా ఎమర్జెన్సీలో. క్యాంపస్ సపరేట్ సార్, బట్ బాలికలు వాళ్ళకి ఎటువంటి ఉంటాయి సార్? బాలికలకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు సమాన అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి, అలాగే ఆర్మీలో కూడా ఉన్నాయి, నేవీలో కూడా ఉన్నాయి. ఏంటంటే బాయ్స్కి అలాగే అవకాశాలు ఉన్నాయి, గర్ల్స్ కూడా అలాగే అవకాశాలు ఇస్తున్నారు. ఈ ఏడాది ఎలా వచ్చింది సార్? రిజల్ట్ ఎలా వచ్చింది మన కాలేజ్? ఈ ఏడాది 70% వరకు పిల్లలు సక్సెస్ అయ్యారండి. 2 years ఇంటర్మీడియట్ అయిన తర్వాతే పిల్లలు సక్సెస్ అవుతారు అన్నమాట. ఇంటర్మీడియట్ అయితే 984 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 1000. అలాగే ఫస్ట్ ఇయర్ అయితే 462 ఇద్దరు పిల్లలకు వచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ వచ్చి విశాఖ డిఫెన్స్ అకాడమీ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు ఇక్కడే జాయిన్ అవ్వాలని అంటే? ఎందుకు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఈ సంస్థ యొక్క డైరెక్టర్ల అనుభవం, సార్ ప్రత్యేకంగా డైరెక్టర్లే లెక్చరర్స్గా వర్క్ చేయటం, అలాగే ఇక్కడ ఉన్న రిజల్ట్స్, ఇక్కడ ఉన్న కేర్. అంటే మార్నింగ్ 8:30 నుంచి నైట్ 9:30 వరకు కూడా డైరెక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. రెండోది మైక్రో షెడ్యూల్ ఫాలో అవుతుంది. ప్రతిరోజు ఏం జరగాలి, ఏ క్లాస్ జరగాలి అదనేది ప్రతి డైలీ ప్రోగ్రామ్ ఉంటుంది మాకు. దాన్ని ఫాలో అయ్యి చక్కగా, అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మా రిజల్ట్స్ చూసే జాయిన్ అవ్వని చెప్తాను. చివరిగా ఇక్కడ జాయిన్ అయ్యే వారికి ఇక్కడి నుంచి రిలే వెళ్ళే యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? యాజ్ యూజువల్ జాయిన్ అయిన ప్రతి పిల్లడికి కూడా మా వరకు మేము పూర్తిగా న్యాయం చేస్తాం. ప్రతి పిల్లడికి న్యాయం చేయాలనే తపంతో ఎప్పుడు ఉంటాం, న్యాయం చేస్తాం.
అలాగే ఈ సంస్థ ఇంత ఉన్నతమైన స్థానాన్ని చేరుకుందంటే ఇక్కడ నుంచి వెళ్ళిన పిల్లల వల్లే ఈ స్థాయిలో ఉన్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసాం కదా, విశాఖ డిఫెన్స్ అకాడమీ ఇద్దరు స్నేహితులతో స్టార్ట్ అయిన ఈ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు ఇక్కడి నుంచి యువత త్రివిధ దళాల్లో చేరి భారతదేశానికి రక్షణలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇంతమంది యువత వెళ్ళడానికి ఇద్దరు ఉపాధ్యాయులు దీనికి కారణం. ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఈరోజు మనం పరిచయం చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఒకటి బండి శ్రీనివాస గారు, రెండు కృష్ణకుమార్ సార్ గారు చూస్తాం. మరిన్ని అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.